మహిళలు అక్కడికి పోయి ఆ బోర్డు అవి వాటి మీద లెటర్స్ అయ్యి తొలగించినట్టున్నారు. అది జరిగింది. రైట్, ఓకే. మస్తానరావు గారు మాట్లాడదాం. మళ్ళీ 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 మాట్లాడదాం. మస్తానరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. వీళ్ళేమో కక్షపూరిత రాజకీయాలు, కక్షపూరిత అరెస్టులు అంటున్నారు. వాళ్ళేమో వాళ్ళ నోటి దురుసు వల్ల లేకపోతే ఇతర కారణాల వల్ల అరెస్టులు అవుతున్నారు తప్పించి ఎవరి మీద వ్యక్తిగతంగా మాకు కక్ష లేదు, అవసరం లేదు కూటమి ప్రభుత్వానికి, వాళ్ళు చేసినటువంటి పొరపాట్లకే అరెస్టులు అవుతున్నారంటూ వాళ్ళు చెప్తున్నారు. తాజాగా జరిగినటువంటి జర్నలిస్ట్ అరెస్ట్ నేపథ్యంలో కూడా ఆ డిబేట్లో కొంత తీవ్ర పదజాలం లేకపోతే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడంతో మహిళలు హట్ అయ్యి వాళ్ళ మనోభావాలు దెబ్బతిని మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళడం, ఆ తర్వాత పరిణామాలన్నీ కూడా మనం చూసాం. అసలు ఏం చెప్తారు అంటే ఇక్కడ రెండు విషయాల్ని ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఒకటి వైసీపీ వాళ్ళు నిజంగానే నోటి దురుసుందా, జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తెలిసి కూడా ఎంకరేజ్ చేస్తున్నారనేది ఒక విషయం, ఎందుకంటే ఆ విషయాలను ఎక్కువగా అరెస్టులు అవుతున్నాయి కాబట్టి. రెండవది, కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తోందా లేదా అనేది రెండో విషయం. రెండు కూడా వివరించే ప్రయత్నం చేయండి సార్. ఇప్పుడు గుడ్ ఈవినింగ్ అండి. ఫోర్ సైడ్ వీక్షకులకు, విజయభాస్కర్ గారికి, రామారావు గారికి కూడా ఇప్పుడు రెండు అంశాలు సార్. ఈ రెండు వేరు వేరు. రెడ్ బుక్ ని కొమ్మినేని గారి దాన్ని కలపలేదు. కొమ్మినేని గారు రెడ్ బుక్ అనే ఆరోపణలు చేశారు, కానీ ఆయన ఇంకోటి కూడా చేశారు. ఆయన ఎన్టీవీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఎలాగ చేశారనే మాట కూడా ఇందాక వాడారు ఆయన అరెస్ట్ చేసిన సందర్భం. సో అప్పుడు రెడ్ బుక్ లేదుగా. సో వాళ్ళకి విభేదాలు ఉన్నాయని ఆయన చెప్పారు. విభేదాలు ఉన్నాయని చెప్పారు. రెండోది ఏంటంటే ఇప్పుడు జరిగింది మొన్న 6వ తారీఖు జరిగిన దానికి సంబంధించిన కంటిన్యూషన్. అంతేగాని రెడ్ బుక్ ఆయనకు వర్తించింది అనే దాని మీద అంటే మరి ఆయన ఆ కామెంట్ చేశారు, కానీ నేనేం అనలేదు. నాకు అక్కడ అనిపించింది అయితే అది అంటే చంద్రబాబు నాయుడు గారు నా ఉద్యోగమే తీయించారనేది పాయింట్. రెండోది ఏంటంటే అసలు ఇప్పుడు రెడ్ బుక్ అనేది ఏంటంటే డెలిబరేట్ గా ఎన్నికల ప్రచారంలో లోకేష్ గారు చెప్తా వచ్చారు, ఎవరైతే చట్ట వ్యతిరేకంగా న్యాయ వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళందరినీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టబద్ధంగా మేము కోర్టుల ద్వారా వాళ్ళని జైలుకి పంపించి ఏర్పాటు చేస్తామనేది ఓపెన్ గానే చెప్పారు. తర్వాత 1వ చాప్టర్ అన్నారు, 2వ చాప్టర్ అన్నారు, 3వ చాప్టర్ అన్నారు, ఆయన చెప్తానే వస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు రామారావు గారు అంటే ఏంటంటే ఇప్పుడు ఆయన ఈ కొమ్మినేని గారి మీద కేసులు ఎలా నిలబడవో వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేది కూడా నిలబడదు. కోర్టుకి వెళ్ళొచ్చు కదా. కోర్టుకు వెళ్తే నిలిచిద్దా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది? నిలవదు కదా, ఖచ్చితంగా నిలవదు. వీళ్ళు ఆధారాలు చూపలేరు. రెడ్ బుక్ అంటే ఏంటని అడుగుతారు కోర్టులో కూడా. సో నేననేది ఏంటంటే ఒక సెకండ్ అండి మస్తానరావు గారు, అసలు రెడ్ కలర్ కాదు కదా, వాళ్ళ కలర్ ఏంటి? పసుపు కదా, లేకపోతే వైట్ బుక్ అని పెట్టుకోవచ్చు కదా. రెడ్ బుక్ నేను మాట్లాడండి. కాదండి. ఇప్పుడు మీరు రామారావు, నేను క్వశ్చన్ వేస్తా. ఇప్పుడు అంకబాబు గారిని అరెస్ట్ చేశారండి రాత్రిపూట వెళ్ళి. ఆయనకి 72 ఏళ్ళు. మర్చిపోదాం మనం? జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరికి తెలియకుండా జరిగిపోయిందా? పొంగనూరులో సైకిల్ మీద పసుపు చొక్కాలు వేసుకుని వెళ్తుంటే చొక్కాలు ఇప్పించి మళ్ళీ వైట్ షర్ట్ లేపించారు. మనం ఎవరు విత్తారు? మనం మాట్లాడదామా? అచ్చెన్నాయుడు గారు ఆయన ఫైల్స్ ఆపరేషన్ చేసుకుని ఉంటే 600 కిలోమీటర్లు నడిపారు. మనం మర్చిపోదామా? దూల్పాల్ నరేంద్ర మర్చిపోదామా? ఓకే, చాలా ఉన్నాయి. అంటే ఒకరికొకరు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఇప్పుడు వీళ్ళైతే చేస్తారు కదా. వీళ్ళు ఏమంటారు? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు, నందిగామ సురేష్ గారు, ఇవన్నీ వంశీ గారు అసలు డిఫరెంట్ కదా. వంశీ గారు అసలు వీళ్ళ ఎమ్మెల్యేనే కాదు. వీళ్ళ ఎమ్మెల్యే కానప్పుడే ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండే చంద్రబాబు నాయుడు తిట్టారు. అక్కడ జరిగింది అది గ్రహిస్తే. నిజానికి నేననేది ఏంటంటే కక్షపూరిత రాజకీయాలు. ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ యొక్క దౌర్భాగ్యం ఏంటంటే 2014లో విభజన ఆంధ్రప్రదేశ్ వచ్చింది, మనకు నష్టం జరిగింది, నిధులు లేవు, అప్పుల పాలయ్యాము, తెలంగాణకేమో రాజధాని పోయింది, మనమేమో రెడ్ బుక్, బ్లూ బుక్, లేకపోతే వాళ్ళ చొక్కాలు ఇప్పించడం, వీళ్ళు రాత్రి కూడా వెళ్ళి జైల్లో వేయటం, ఇవి కట్ చేస్తే ఇండస్ట్రీస్ రావు. ఇప్పుడు ఏదేదో అంతా అయిపోయింది, సరే మొత్తం జరుగుతుంది, వాళ్ళు 3 రాజధానులు అన్నారు, ప్రజలు తిరస్కరించారు, మళ్ళీ అమరావతి మీద కాన్సన్ట్రేట్ చేశారు, మనకి ఇప్పటి వరకు రాజధాని లేదు, రాజధాని వస్తున్నప్పుడు ఏంటి, ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు కూడా దాదాపు 1,00,000 కోట్ల రూపాయలని చెప్పారు కొద్దిగా అటు ఇటుగా. ఆయన పునర్నిర్మాణ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు నేను ఒకటే వివరిస్తాను అసలు ఏం జరిగింది అనేది. విజయ్ గారు, హలో చెప్పండి, వినిపిస్తోంది.
ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అంతా ఏంది, ఆయన ఆంధ్ర రాజధాని దేవతల రాజధాని అని చంద్రబాబు నాయుడు అన్నాడు అనేది చర్చా కార్యక్రమం పెట్టారు. ఆ పెట్టే క్రమంలో ఆయన ఏం చెప్పాడు, అక్కడ ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ ఆఫ్ హై రిస్క్ గ్రూప్స్, దీనికి సంబంధించి ఎవ్రీ 2 years కి నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక సర్వే నిర్వహిస్తారు. హై రిస్క్ గ్రూపులు ఎక్కడ ఉన్నాయి, హాట్స్పాట్స్ ఎక్కడ ఉన్నాయి, మేల్ సెక్స్ వర్కర్స్ ఎలా ఉన్నారు, ఫిమేల్ సెక్స్ వర్కర్లు ఎలా ఉన్నారు, ట్రాన్స్జెండర్స్ ఎలా ఉన్నారు, దీనిలో హై రిస్క్ గ్రూప్స్ డ్రగ్స్ వాడతా ఎయిడ్స్ ని విస్తరింపజేసే వాళ్ళు ఎవరున్నారు, ఇది పరిస్థితి. దీనిలో టాప్ 5 రాష్ట్రాలు ఏంటి, కర్ణాటక 15.4, ఏపీ 12.12%, మహారాష్ట్ర 9.6, ఢిల్లీ 8.9, తెలంగాణ 7.6. ఇవి ఎయిడ్స్ కి సంబంధించిన ఇవి. హాట్స్పాట్స్ విషయానికి వస్తే మన రాష్ట్రంలో నంద్యాల మొదటి ప్లేస్ లో, రెండో ప్లేస్ లో కర్నూలు, ఆ తర్వాత కృష్ణా 365, అదేవిధంగా గుంటూరు 177 హాట్స్పాట్స్ ఉన్నాయి. ఇది ఆయన చెప్పాల్సిందే. ఆయన ఏంటంటే ఎయిడ్స్ విస్తరణ ఇలా జరిగింది, ఈ కృష్ణా గుంటూరులో కూడా ఉన్నాయి అనేది అక్కడ చెప్పారు. కానీ ఆయన చంద్రబాబు నాయుడు దేవతల రాజధాని అంటాడు కానీ అమరావతి అనేది నేను ఆ మాట నేను పదే ఉచ్చరించాను 2-3 డిబేట్స్ లో, అంటే నాకు కూడా బాగుండలేదు. ప్రాస్టిట్యూట్స్ సంబంధించిన రాజధాని అనేది ఆయన అన్నాడు. ఇది ఎక్కడ కూడా రిపోర్ట్ లో లేదండి, అమరావతి అనే పేరే లేదు రిపోర్ట్ లో. జిల్లాల వారీగా ఉంది, నేషనల్ హైవేస్ పక్కనే ఉన్న గ్రామాలు ఉంటాయి, ఎందుకంటే అది విస్తరణకు అనుకూలమైన వండర్ఫుల్ ఏరియాస్ అవి. ఇది నేషనల్ హైవేస్ సంబంధించి ట్రక్స్ వెళ్లే దానిలో డ్రైవర్లు అందరూ కూడా ఈ వ్యభిచారానికి పాల్పడుతూ ఉంటారు, ఫిమేల్ సెక్స్ వర్కర్స్ కూడా అక్కడే ఉంటారు అనేది పాయింట్. దాన్ని తీసుకొచ్చి అమరావతి ప్రాస్టిట్యూట్స్ అనేది అనేసాడు. సో నేననేది ఆపాదించడం, ఆయన ఆ దేవతల రాజధానిని దీన్ని పోలికి చెప్పడమే సమస్యకి మూలం. ఆయన ఒకటే చెప్పాలి, నేను గుంటూరు కృష్ణాల్లో ఉన్నాయి కాబట్టి అలా అనుకున్నాను తప్పితే నేను అమరావతిని కించపరచాలని కాదని ఇద్దరు ఒక మాట చెప్పేస్తే అయిపోయింది, అసలు అరెస్టులు లేదు, ఏం లేదు. వాళ్ళు ఆ క్షమాపణలు చెప్పడంలో నేను ఒకటి చెప్తానండి. లక్ష్మీపార్వతి గారి గురించి ఒక డిబేట్ జరుగుతా ఉంటే ఆయన ఒక కాలర్ ఎవరు ఫోన్ చేస్తే అరిచాడు. ఆయన ఏమో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఏంది, ఓ మహిళలు పట్టుకున్న తప్పు కదా అని బాగా రియాక్ట్ అయ్యారు అగ్రెసివ్ గా. మంచిదే అది. కానీ ఇక్కడ మాత్రం ఈయన అసలు ఒక ప్రాంతానికి సంబంధించిన మహిళలందరినీ కూడా ఆ ప్రాస్టిట్యూట్స్ అని మాట్లాడుతూ ఉంటే ఆపకపోగా మిమ్మల్ని ఏమన్నా ట్రోల్ చేస్తారేనండి నీచంగా చూసుకోండి సార్ అంటున్నాడు. ఇప్పుడు అక్కడేమో ఒక మహిళలు అంటేనేమో నువ్వు విపరీతంగా రియాక్ట్ అయ్యావు, తప్పులేదు, మహిళలు ఎవరన్నా కూడా అలా రియాక్ట్ అవ్వడం అవ్వాలని అంటారు. కానీ ఇక్కడ ఎందుకు ఆయన అలా అనలేకపోయారు? సో సమస్యకి అదే మూలం ఈ రోజు. ఆ సమస్య నేనేది ఏంటంటే అసలు ఎవరు ఆ భేషాలకు పోకుండా మహిళల్ని కించపరచాలని మాకు లేదు, ఆ ప్రాస్టిట్యూట్స్ రాజధాని అనే మాటను ఉపసంహరించుకుంటున్నాం అంటే అయిపోయింది, అక్కడ ఇష్యూ లేదు. ఇప్పుడు అది ఎక్కడ దాకా వెళ్ళిపోయింది, రాజకీయ రంగు పులుముకుంది. ఎంత విజయభాస్కర్ గారు అది మహిళల ఉద్యమం అంటున్నా కూడా ఇప్పుడు తెలుగు యువత వాళ్ళు, తెలుగు మహిళలు, తెలుగు విద్యార్థి విభాగం వాళ్ళు అనేక మంది వస్తారు సార్. తెలుగు సాక్షి కార్యాలయం మీదకి వెళ్తున్నారు, అది మంచి పద్ధతి కాదు. గతంలో మనం తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద జగన్మోహన్ రెడ్డి గారు దాడులు చేపించారని ఆరోపించినప్పుడు, ఆయనకు బీపీలు వస్తాయని ఆయన అన్నప్పుడు వాటిని ఎలా అయితే ఖండించామో ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుందండి. ఇది చాలా అన్ఫార్చునేట్ థింగ్, దానిలో అనుమానమే లేదు. అది కొమ్మినేని శ్రీనివాసరావు గారు కానీ లేదంటే సాక్షి యాజమాన్యం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రాపర్ వేలో కనుక రియాక్ట్ అయ్యి ఉంటే దీనికి పెద్ద విషయమే ఉండదు. ఇప్పుడు ఇది రాజకీయ రంగు పులుముకొని రేపొద్దున అటువైపు జర్నలిస్టుని అరెస్ట్ కాదు, మూర్తి గారు, టీవీపై మూర్తి గారు లాంటి వాళ్ళని, సాంబశివరావు గారు లాంటి వాళ్ళని కూడా సిఐడి డీజీపీ ఆఫీస్ పిలిచి 2-3 రోజుల పాటు ప్రశ్నించినవి కూడా ఉన్నాయి. ఇదేమి ఊరినే పోయేదే కాదు. అయితే ఏంటంటే ఇది ఒక జర్నలిస్టులు ఐఏఎస్లు అయిపోయారు, ఐపీఎస్లు అయిపోయారు, రాజకీయ నాయకులు అయిపోయారు, ఇక జర్నలిస్ట్ మీడియాకు కూడా వచ్చేసింది. ఇది చాలా అన్ఫార్చునేట్ థింగ్. ఇదంతా కూడా మనం అభివృద్ధి మీదో పరిశ్రమలు రావటం మీదో వాటి మీద కేంద్రీకరిస్తే అది ఆంధ్రప్రదేశ్కి ఉపయోగం. కానీ ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్ష సాధింపులు కానీ లేదంటే ఇట్లాంటి కుయుక్తులు కానీ కుట్రలు కానీ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పటికీ కూడా ఇలానే ఉంటది, అభివృద్ధిలో చాలా దిగజారిపోయి ఉంటది, దానిలో అనుమానం లేదు. లా అండ్ ఆర్డర్ల విషయంలో ఆ ప్రభుత్వం ఇప్పుడు ఆయన ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ మేము వస్తాం, మేము ఇరుచుతున్నారు మీకు. ఇప్పుడు ఆయన చెప్పారు కదా, వాళ్ళ అధినేతలు ఆలోచనలు కూడా ఉంటాయి, జైలు సరిపో ఉంటున్నారు ఇంత బహిరంగంగా. ఈవెన్ అంటే ఒకటి మస్తాన్ రావు గారు ఇటీవల రాజకీయాలు ఎలా అయిపోయాయంటే మేము అధికారం లేకొస్తే మీ పని చూసుకుంటాం అంటున్నారు. నిజానికి చూడాల్సింది ప్రజల సంక్షేమము లేకపోతే అభివృద్ధి. అది మారిపోయి ఈరోజు ప్రభుత్వాలు ఏదైనా లేకపోతే పార్టీలు రేపటి రోజున మేము అధికారం లేకొస్తే మీ పార్టీ వాళ్ళంతా చూస్తాం లేకపోతే మిమ్మల్ని జైల్లో వేపిస్తామని బహిరంగంగా మాట్లాడేటువంటి ఒక స్థితికి రాజకీయాలు వచ్చాయి. ఐఎమ్ నాట్ టార్గెటింగ్ ఎనీ సింగిల్ పార్టీ. నేననేది ఏంటంటే రాజకీయ పార్టీలకు అతీతంగా కాన్సన్ట్రేషన్ ఆన్ డెవలప్మెంట్, కాన్సన్ట్రేషన్ ఆన్ వెల్ఫేర్, కాన్సన్ట్రేషన్ ఆన్ ఇండస్ట్రీస్,
ఇది మన తీర ప్రాంతం ఉంది, వనరులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అసలు మనకున్న ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కడా లేవు, మెడికల్ కాలేజీలు ఎక్కడా లేవు. ఇవన్నీ పోయి ఆంధ్రప్రదేశ్ అంటే కొట్టుకుంటారా, ఒకరినొకరు అరెస్ట్ చేస్తారు, లోపలికి వేస్తున్నారు, ఎవరిని జైల్లో వేయాలో అప్పుడు ఆలోచించుకుంటా ఉంటారంటే ఇక దీనికి కుదరదు కదా. ఇట్లానే ఉంటాం, ఇక డెవలప్మెంట్ కనిపించదు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఆ గతంలో అఖిల పక్షాలు అనేవి ఉండేనండి. అఖిల పక్షం లేదు, ఏం లేదు. ఎవరు ఇండివిజువల్ గా వెళ్ళిపోతా ఉన్నారు. మేధావులందరూ కలిసి అఖిల పక్షాల పద్ధతిలో కమ్యూనిస్టులు అందరూ కూర్చుంటే కొంత ఏమన్నా మంచి సలహాలో సంప్రదింపులో జరుగుతాయి. ఇంక ఇలానే ఉంటే ఇంక వాళ్ళు అరెస్ట్ చేస్తారు, కంటిన్యూ అవుతుంది. దీనికి ఎండ్ లేదు. ఖచ్చితంగా మేధావి వర్గం అనేది ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. ఆ విధంగా ఇట్లాంటి దురదృష్టకర సంఘటనలు ఇంకా ముందు కొనసాగకుండా చూడాలని అయితే నేను కోరుకుంటాను. విజయ్ గారు, నేను ఆల్రెడీ చెప్పాను, నేను కొద్దిగా వేరే. అవును. ఎస్ మస్తాన్ రావు గారు, క్యారీ ఆన్ అండి, క్యారీ ఆన్. థ్యాంక్ యూ సో మచ్ అండి పార్టిసిపేట్ చేసినందుకు. విజయ్ భాస్కర్ గారు చెప్పండి.